యేసయ్యా 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 యేసయ్యా. విజయం ప్రియులారా, ఆయన ఏమైనా చేయగలడు. దేవుని మీద ఆధారపడండి, మనుషుల మీద ఆధారపడవద్దు, లోకం మీద ఆధారపడవద్దు, దేవుని మీద ఆధారపడండి. అయ్యా నువ్వేమైనా చేయగలిగిన చూడవు, నేను నీ మాత్రమే ఆధారపడుతున్నా ప్రభువా. మీరు రండి నాన్న, మీరు రండి నాన్న, నన్ను దర్శించండి ప్రభువా. ఏమైనా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎర్ర సముద్రములను పాయలుగా చేయగలిగిన దేవుడు, యోర్దానులను పాయలుగా చేయగలిగిన దేవుడు, ఎడారిలో 40 సంవత్సరములు తన బిడ్డలకు పరలోక మన్నానిచ్చిన దేవుడు. ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడమ్మా, ఏమైనా చేయగలడు. నిరాశపడవద్దు బిడ్డ, కురిగిపోవద్దు. అయ్యో నా జీవితం ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా, నా బిడ్డలు ఇంతేనా, నేను ఇంతేనా కానే కాదు. ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు నీకున్నాడు. అద్భుత కార్యములు నీ జీవితంలో చేయగలిగిన దేవుడు నీకున్నాడు. చెప్పండి, ఏమైనా చేయగలవు నాయనా. నా జీవితంలో జరిగే కీడులన్నీ కూడా పేరుగా మార్చే దేవుడు ఆయన. నీ మీద మాత్రమే ఆధారపడి ఉన్నాను. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఏమైనా చేయగలిగిన దేవుడు. ఇలాగా దేవుడి మీద ఆధారపడండి, ఆ ప్రభు ఏమైనా చేయగలడు. దేవాస్తోత్రం. మా జీవితాలలో ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. కృంగిన హృదయములు లేపండి ప్రభువా. నిరాశ చెందిన హృదయం గల వారు ఇక్కడ ఉన్నారు, దుఃఖపడే హృదయం గల వారు ఇక్కడ ఉన్నారు. అయ్యా కుటుంబ పరిస్థితులను బట్టి అయ్యా బాధపడే బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్కరి హృదయ ఆలోచనలు తెలుసు. వారి జీవితాలలో ప్రభు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరు చేయగలరా. మీ మీద ఆధారపడుతున్నాం ప్రభు. మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, కూర్చున్నాం. అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి సంతోషంగా స్తోత్రం చెప్పండి. మరొక మాట చెప్పండి. ఇంకొంచెం పెద్ద స్వరం ఎత్తి చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినంలో మన దేవుడు ఎంతో మంది బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనం నిరాశలో ఉన్నాము, నిస్పృహలో ఉన్నాము. నువ్వు ఎప్పుడైతే లోకం మీద ఆధారపడతావో, మనుషుల మీద ఆధారపడతావో, అప్పుడు తప్పనిసరిగా నీ జీవితంలో నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది. నీవు దేవుని మీద ఆధారపడు. హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పనిసరిగా నీ ఆశ తీర్చను. అల్లే చెప్పడం ఒకసారి. తప్పనిసరిగా ఆయన నీ ఆశ తీర్చే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు అండి. నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన. కావున పిల్లరా, ఎవ్వరు కూడా
దేవుని బిడ్డలుగా మనం ఉండి, దేవుని ప్రార్థించే వారుగా ఉండి, దేవుని కృపను రుచి చూచిన వారముగా ఉండి, మనం ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. హల్లెలూయా చెప్పండి. నిరాశ పడకూడదు. నిరాశ పచ్చేది ఎవరమ్మా? శాంతమ్మా, సాతానుగాడు. ప్రతి దానికి నిరుత్సాహమే, ప్రతి దానికి నిరాశే. వాడు ఏమంటాడంటే ఇంకేముందలే, ఏముందా ఇంకేముందలే, అప్పుడు నాకు ఇది ఇంతేలే, లేకపోతే నా కుటుంబం ఇంతేలే, లేకపోతే నా బిడ్డలు ఇంతేలే, లేకపోతే మా ఆయన ఇంతేలే. ఆడవాళ్ళు అనే మాట మరి ఆడవాళ్ళకు ఉన్నంత నిరుత్సాహము, నిస్పృహ ఇంకెవరికి ఉండదమ్మా. ఇంతేలే ఆ మాట మాత్రం భలే వస్తుంది మీ ఊళ్ళో. నువ్వు ఇంతేలే. అంతేకాదు, నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఏమైనా చేయగలడు. ఇప్పుడు మనం ధ్యానం చేశాం కదా, ఆయన ఏమైనా చేసే దేవుడు. వాళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. పిల్లరా, దేవుని ఆలయానికి వచ్చి పాపం చేసే వాళ్ళ గురించి నేను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమన్నాడమ్మా. ఏంటి మళ్ళా చెప్పు. నేను చెప్పిన దేవుని ఆలయానికి వస్తా పాపం చేసేవాళ్ళు ఉన్నారంట. దేవుడి గ్రంథంలో రాయబడింది 6 రకాల పాపాలు ఉన్నాయి. వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, తాగుతనం కాదు, అబద్ధాలు ఆడడం కాదు, అసూయలు కాదు, ద్వేషాలు కాదు, మత్సరం కాదు. ఇవన్నీ బయట వాళ్ళు చేసే పనులు. దేవుడి ఆలయానికి వచ్చిన వాళ్ళు ఈ పనులు చేయడం సామాన్యంగా. అంటే కొంత అసూయ, కొంత ద్వేషం అయి ఉండదనుకోండి, నేను మొదలు చెప్పిన కార్యాలు చేయడానికి పూనుకోడు. దేవుడి కళ్యాణం చెప్పాలి కదా. కానీ 6 రకాలైన పాపాలు అందరూ చేస్తున్నారు. ఎవరు? ఆలయ చెప్పండి. ఎవరమ్మా? అమ్మ నోరు తిరిగి చెప్పండి అమ్మా. ముత్యాలు రాయబోలే చెప్పండి. ఆలయానికి వచ్చేవాళ్ళు చేసే 6 రకాలైన పాపాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నా హృదయంలో భారాన్ని పెట్టి మనల్ని అందరినీ మాట్లాడుకోమని చెప్పాడు. నేను కూడా, మీరే కదమ్మా ఆలయానికి వచ్చేవాళ్ళంటే మొదటి వచ్చేది ఆలయానికి దైవజనుడు. నేను కూడా మిమ్మల్ని అంటారా, నాయనమో నువ్వు మరీ కలువైపోయావు, మిమ్మల్ని అంటారా. అందరూ 6 రకాలైన పాపాలు రాసుకొని వచ్చినా చెప్తాను. నేను ఒక్కొక్క దాని గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తున్నాను. మొట్టమొదటి పాపము 1వ సమూయేలు గ్రంథము సరఫల మీరు చదవాల. 1వ సమూయేలు గ్రంథము లేదా బైబిల్ తీసుకోరా, బైబిల్ తీసుకోరా. వెనకటి చేతులు పెట్టుకో, దిగులు పెట్టడం తీసుకో. ఏ బైబిలా? ఇదిగో బైబిల్ రాగా. బైబిల్ లేకుండా తీసుకోపో. ఇంగ్లీష్ కూడా ఉండేది అమ్మా. 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. అమ్మా ఏంటంటమ్మా? షార్ట్కట్లో ఒక మాట చెప్పాలంటే దాని అర్థమయ్యే రీతిలో ప్రార్థన చేయకపోవడం పాపము. రాసుకున్నమాట. ఇవాళ ఉదయం లేచి ఎంతమంది ప్రార్థన చేశారు? అందరం లేచినప్పుడు చేసి ఉంటారు. నేను దాని గురించి చెప్పడం దేవా స్తోత్రం, రాత్రి ఎంత మంచిగా తెరిచాము. అవును కదా, ఆయన కాపలాదారుడు. నీకు ఎలాగో ఆయన కాపలాదారుడు కదా అనుకొని మా మంచిగా తెరిచామయ్యా, స్తోత్రమయ్యా అంటాం కాదు. అది ప్రార్థన కాదు. నేను చేస్తాను చెప్తా. టిఫన్ చేసి ఉంటారు. చేసేటప్పుడు చేయాలా పెట్టుకుంటాం, కళ్ళు మూసుకోవడం. ప్రార్థన చేసిన చేయకపోయినా ఆమె
ఏమి చేయకపోతారు తెలుసో తెలీదు. కళ్ళు మూసుకుని పెట్టరు, ఆవు తినేస్తారు. ఏమరా నాయనా అంతేనా, సరే ఎన్నిసార్లు చేసుకుంటాం మనం, కళ్ళు మూసుకోవడం అని చెప్పేదేమో. అది కాదు. ఏమా ఏం చెప్పాడు? మీ నిమిత్తము ఏంటి? మీ నిమిత్తము ప్రార్థన చేయుట. అంటే ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలా? ఎవరి దైవజనుడు నేను నా సగం నిమిత్తం ప్రార్థన చేయాలా, ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థన చేయాలా. అలా చేయకపోతే నేను పాపం చేసినట్టే. విశ్వాసులైన మీరు అందరి నిమిత్తం ప్రార్థన చేయాలి. నీ కూతురు, నీ కొడుకులు, మీ ఆయన, మీ బంధువులు, వాళ్ళు బొంబాయిలో కూడా చేస్తారు. బంధువులు అయితే సరే అంతేనా? ఇంటి పక్కల రమ్మని చెప్తున్నారు. కష్టాలు ఉండేవాళ్ళు జ్ఞాపకం రాదు, వ్యాధులు కలిగిన వాళ్ళు జ్ఞాపకం రాదు, కన్నీరు కాచేవాళ్ళు జ్ఞాపకం రాదు. నీ ఎదుటే ఉంటారు మన వాళ్ళైతే జ్ఞాపకం వస్తారు. ఇక్కడ మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవడం వల్ల యెహోవా దృష్టిలో పాపం చేసిన వాడమైంది. అదే చెప్పండి ఒకసారి. కాబట్టి ఈ పాపం మనందరం చేస్తున్నావా లేదా? నేను చేయలేదయ్యా నువ్వు చేతులు ఎత్తండి. అమ్మ నేను చేస్తున్నా. ఇంకా చాలా మంది మీతో ప్రార్థన చేయాలి. అయితే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరెంట్కి నేను ప్రార్థన చేయాలి. అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయకూడదనే పాపం. ఇది నువ్వు చెప్పిన మాటమ్మా. ఓకే, ఆ మాట ఎవరు పలికారు? చదివితే ఇక్కడ పై సందర్భంలో సమూయేలు పలికాడు. ఎవరు పలికారు? మహాప్రవక్త అయిన ఒక గొప్ప ప్రవక్త చెప్పిన మాటని గుడి ఉద్యోగులు చేసేది మొట్టమొదటి పాపం ఇదే, ప్రార్థన చేయకపోవడం. ఎవరి నిమిత్తమో? అందరి నిమిత్తం చేయాలి. ముఖ్యంగా ఎవరి నిమిత్తం చేయాలంటే శత్రువుల నిమిత్తం చేయాలి. అదే చెప్పండి. నిన్ను దూషించే వాళ్ళ నిమిత్తం చేయాలమ్మా. నీ మీద లేనిపోయిన మాటలు చెప్పడం రెండు, నా మీద కూడా చాలా మాటలు చెప్పడం. చిన్న చిన్న మాటలు కదా, భయంకరమైన మాటలు. నేను వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నీ మీద లేనిపోయిన మాటలు, అబద్ధాలు, అసూయ వల్ల చెప్పడంలో దేవా వాళ్ళని కాపాడు, దేవా వాళ్ళని దీవించు, దేవా ఆ బిడ్డలకు ఆరోగ్యమి, దేవా ఆ బిడ్డలను కాపాడు. చేయండి ప్రార్థన. మిమ్మల్ని దూషించే వాళ్ళ నిమిత్తం చేయండి. మీ మీద కొండాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. కానీ బాగా ఉండే బిడ్డని అపత్యాన్ని పాలు చేయడానికి మనసే తప్పదో తెలియదు. అదే నీ బిడ్డ అయితే తెల్లక తన బిడ్డ ఒక చిన్న తప్పు చేసిన కడుపులో దాచుకుంటారట. అమ్మ ఎక్కడ దాచుకుంటుంది? అమ్మ చెప్పండి, నా వైపు చూడండి అందరూ. ఎక్కడ దాచుకుంటుంది? ఎక్కడ లేదమ్మా, ఎవరు దాచుకుంటుందా? కడుపులో దాచుకుంటుంది, బయట దాచుకుంటుంది, పోతున్నది. ఎందుకు? తన బిడ్డ కాబట్టి. అయితే క్రీస్తుడు నమ్మిన బిడ్డలందరికీ శత్రువులందరూ తన బిడ్డలే. చెప్పకపోతుంది భయపడతారు. నిన్ను దూషించేవాడు, నిన్ను ద్వేషించేవాడు, నీపై శాపనార్థాలు పెట్టేవాడు, లేనిపోని మాటలు నీ పైన చెప్పేవాడు ఉన్నారు. వారందరి నిమిత్తం ప్రార్థన చేయకపోవడం పాపం. వాళ్ళ నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలా. అప్పుడు నువ్వు నీతిమంతుడుగా తీర్చబడునుగాక. ఆమె చెప్పండమ్మా. రెండోది రాసుకోండమ్మా. యాకోబు పత్రిక రాసుకోండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం చదువుతాను.
మేలైంది? ఏది మేలమ్మా? సహాయం చేయడం మేలు. వెరీ గుడ్ అమ్మా. నేను అవసరం వచ్చి శాతమ్మ దగ్గర పోయినా, శాతమ్మ నాకు చిన్న అవసరం ఉంది తల్లే, నా అవసరం కొంచెం మళ్ళా 4-5 రోజులు తల్లిస్తా తల్లి అంటే వీరువాళ్ళు కట్టుకుంటే శాతమ్మ కాడ ఏమిటే అమ్మ దేవుడు నేను ఉదాహరణ చెప్తున్నా కాపాడు కట్లు మాత్రం వీరువాళ్ళు ఉండే మా లేవని కాడ అనుకుంటాం. దాంట్లో రాయమంది కాడ ఎప్పుడు కట్టలే ఉంటాయి. ఎప్పుడైనా ఆ కట్టలు తీసేది నేను చూసిన దాని కాదు. కట్లో వీరువాళ్ళు పెట్టుకొని అయ్యో ఇక ఏదైనా ఎంత బాగట్టో ఎంత నైస్ కట్టో ఇక ఆడుండే అయ్యోరా, లేకపోతే అయ్యో ఇక ఆడుండే అయ్యా ఎవరైనా అట్లా అంటే బాగుపడతామా? అట్లా అంటే అమ్మా నీకు దేవుడు శక్తించాడు అనేది అందరికీ కాకండి. ఏమో అనేది అడిగిన వాళ్ళకి అందరికి ఇస్తే మనమైపోతాం. అయినా మనం తినడానికి కూడదు అని కాదు ఇక్కడ అర్థం. చేయగలిగి ఉండి అంటే అర్థం ఏంటి అంటే నీ కాడ సమృద్ధిగా తల ఉండి మన అవసరాలకు ఉన్న డబ్బు ఇవ్వద్దు. దయచేసి మీతో చెప్తున్నా, ఎవరిని నమ్మద్దు. లోపంలో సొంత బిడ్డలనే నమ్మకూడదు. మొన్న యూట్యూబ్లో మాట చెప్పారు, నేను నాకు అది నచ్చింది అన్నమాట. రిటైర్డ్ అయినోడట ఏనండి, రిటైర్డ్ అయినోళ్ళు కొంత డబ్బుని తన కోసం దాచిపెట్టుకోవాలట బ్యాంకులో. కొడుకులు నడకూడదట, కూతురు నడకూడదట, తక్కువైపోతామట. వాళ్ళు డబ్బు ఉన్నప్పుడు మాత్రం బాగా వస్తారు. ఆయనమా రిటైర్డ్ అయినప్పుడు వచ్చి చుట్టూ ఉంటుండ్రు. ఎప్పుడు దాకా ఆ డబ్బులు మళ్ళీ చెప్పాము కరెక్టే. నా కూతురు ఎంత బాగా చెప్పింది. కూతురు అయితే కొడుకులు అయితే అదే కాదు, నీ కొడుకులు అదే కాదు, తిరిగి ఎడుతుంది మెసేజ్ నీ కొడుకు పెట్టిండు. కానే కాదు పాపం. ఎందుకు చెప్తున్నానంటే కొంత డబ్బు మన కోసం మనం దాచిపెట్టుకోవాలి, నిత్యవసరం. అయితే ఇక్కడ ఈ మాటకు అర్థం ఏం తెలుసా? మేలు చేయగలిగి ఉండి అంటే నీకు ధన సమృద్ధి ఉంది కూడా. నేను చెప్పేది ధనమే కదమ్మా. నా దగ్గర ఒక 20 జతలు బట్టలు ఉంటాయి. 10 జతలు ఎప్పుడు వేసుకోడు. అవి ఏమైపోతుంటాయి? చెవిట్లో పడిపోతుంటాయి. వేసుకోడా మా వేరొక చేత 100-150 చేత ఉంటాయి. చాలా ఇచ్చేసింది. ఇంకా కూడా ఇవ్వాల, ఇంకా ఉన్నాయి. నేను ఇవ్వాలంటే చూసినాం. నేను జీవాలో నా పక్కన లేదు, హైదరాబాద్ పోయడానికి ఇంకా ఉన్నాయి. ఎందువల్ల ఎవరికి ఇవ్వాలమ్మా? కలిగిన వాళ్ళకి కాకండి, కలిగిన వాళ్ళకి కాకండి, పేదవారికి. ఇక్కడ మేము చేయగలిగి ఉండి అంటే అర్థం ఏంటంటే నీకు సమృద్ధిగా ఏదైనా ఉండి కూడా ఇతరులకు సహాయం చేయలేదు అనుకోండి, అది పాపం. రాయలమ్మ గుర్తుపెట్టుకో, కొన్ని నిండా కూడా ఉంది. యాయన అలాంటి జమ్మాడు ఏం చెప్పుకోవాలి? లేదుబా లేదు, నువ్వు వెళ్తూ చాలా మంది చాలా మంది మీరు తిరుగుతాను. నేను ఓడతాను. మీ ఇద్దరు లోన్ జరగద్దు, మీ ఇద్దరు పేరు నాకు లోట్లు అనుకోనట్టుకోండి, ఏమనుకోకండి. లేదంటే లేదుపో అనేది అనవు మనం. అలా అంటే పాపం తినే అన్నమైనా సరే మనం పెట్టాలి. ఆకలితో వచ్చినాడు ఊరుకోండి ఏం పడ్డ. మా పాప అంటుందమ్మా, మా నాన్న ఏం చూసుకోడు అమ్మా, వాడు పెట్టు ఇంకో టిఫన్ ఇంకో టీ లాగాడు ఇక్కడ ఉంటే కదా. నేను అంటానంటే ఇప్పుడు నేనంతే. మనకి లేకపోతే వాడు పెడదాం. అదే చెప్పండి ఒకసారి అనుకో నిన్నాం. ఏమి ఒక్కొక్క బిడ్డకు ఒకటి ఆకలి వేస్తే మేలైనది చేయగలిగియో తలే. అందరండి ఈ మాట, మేలైనది చేయగలిగియో అమ్మా
చేయకుండా గుడికొచ్చేవాడు చేసే రెండో పాపం. మూడో పాపం చదువునా హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ రాసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. గుడికొచ్చేవాడు చేసే పాపాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం అమ్మ 3:8. హృదయమును కఠినపరుచుకొనుట పాపము. ఇక్కడేంటి? హృదయమును కఠినపరుచుకొనుట పాపము. ఎప్పుడు కఠినపరుచుకోవాలా? కఠినాత్ములపా. చాలాసార్లు అంటాం, ఇంత కఠినాత్మ నేను చూడలేదయ్యా, మా ఉద్ది అంటుంటే ఇలా నేను లేదమ్మా, ఇంత కఠినాత్మ నేను చూడలేదయ్యా. అయినా కొంచెం కూడా దయకోలేదా, కొంచెం కూడా అమ్మనే జాలిపోలేదా, ఇంత కఠినాత్మ లేదు. ఎప్పుడు అంటావు ఆ మాట? ఎప్పుడు అంటావమ్మా? వాడు బాధ కలగద్దు మనకి. ఏంటి అంత కఠినంగా ఉంటారు? ఈ కఠిన హృదయం ఎక్కడ పోతుంది? అందరం పోయేది యాడికమ్మా? అలాగే పాపం చేస్తే నరకానికి పోతావమ్మా. కఠిన హృదయులు నరకానికి పోతారు. అమ్మా, ఈ పాపాలు చేసేవాళ్ళు కూడా నరకానికి పోతారు, గుర్తుపెట్టుకోండి. వ్యభిచారము, దొంగతనము, నరహత్య అవి చేసేవాళ్ళే కాదు. గుడికి వస్తా ఈ పాపాలు చేస్తే వాటికి ప్రార్థన చేయకపోవడం పాపం. సమయాలుగా చెప్తారు. రెండు వేరు చేయగలిగి ఉండియో చేయకపోవడం పాపం. 3 హృదయము కఠినపరచుకోవడం పాపం. అదే చెప్పండి ఒకసారి. అందుకే నా దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని కఠినపరచుకోడు. ఆయన చాలా జాలి కలిగిన దేవుడు, ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ప్రార్థన చేయగానే, అబ్బా తండ్రి అని పిలవగానే, అయ్యో నువ్వు ఆయన మాట వినకపోయినా నీకు అక్కడ వచ్చినప్పుడు ఆయన వైపు తిరిగి చేతులు చాచగానే ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఎవరైనా లోపల ఉన్నారంటే అది నా ప్రియుడైన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఇంకొక పాపం ఏంటి చెప్తా. మార్కు సువార్త 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయము అమ్మమ్మ సారీ మార్కు సువార్త 3:27. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుట పాపము. మార్కు 3:27 లేక మార్కు 12:2. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఉండునని మీతో నిత్యంగా చెప్పుచున్నాను నేను. ఎలాంటి పాపం? నిత్య పాపం. నిత్య పాపం చెప్పలేదమ్మా. ఎప్పుడు పాపం అంటే పాపం ఉనికిపోయాడు అనంతో. ఎవరు చెప్పండి. మనం నేను చెప్పేది అర్థం చేసుకోవాలి అందరూ. ఎవరు పాపం చేసినట్టు? ఎవరిని దూషిస్తే పాపం? పరిశుద్ధాత్మను దూషిస్తే పాపం, కానీ కుంటిని దూషిస్తే పాపంలే. ఆ బిడ్డ పరిశుద్ధాత్మ వలన పరిపూర్ణత చెంది ప్రవచనాలు చెప్తా ఉంటుంది. దేవుడిచ్చిన ప్రభావం ఉన్నది. ఈ మధ్య కాలంలో అయితే ఆగిపోయింది, నాకు అర్థం కావట్లే. దిగులు అనుకొని ప్రార్థన చేయడం లేదు. ప్రతి వారం పరిశుద్ధాత్మలో ప్రవచన చెప్పేది ఈ మధ్య కాలంలో లేవు. ప్రార్థన లేదు. వెరీ గుడ్. అవునా నా సాయిలో? అయితే ఆ బిడ్డ పరిశుద్ధాత్మలో ఉండి ప్రవచనం చేస్తుంటే మనిషి ఆడేమో ప్రవచనం చెప్పతే ఇంటికి ఆమె కాదు ఆయన చెప్పింది మాటలు చెప్తాను కానీ
నువ్వు ఆయన్ని కాదు ఆమెను కాదు అన్నది ఎవరిని? పరిశుద్ధాత్మను. దేవుణ్ణి దూషించిన పాపక్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మను దూషిస్తే పాపక్షమాపణ లేదు అని యేసయ్య చెప్పిన మాటే. అదే చెప్పిన కలుగుతాయి. అది ఎవరో ప్రవక్త చెప్పిన మాట రాదు, యేసయ్య చెప్పిన మాట. అది అదే చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎన్ని పాపాలు చెప్పాను? మొదటిది ప్రార్థన చేయకపోవడం పాపం, రెండోది వేరేది జరిగి చేయకపోవడం పాపం, మూడోది హృదయాన్ని కఠిన పట్టుకోవడం పాపం, నాలుగోది పరిశుద్ధాత్మను దూషించడం పాపం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం గుర్తు పెట్టుకుంటే గుడికొచ్చే మనం కూడా ఈ పాపాలు చేయకూడదు కదా అనేది ఆత్మదేవుడు ఇదేనో నాకు మనం ధ్యానం చేయమని చెప్పాడు. తర్వాత ప్రియులారా రోమన్లకు రాసిన పత్రిక 14:23, రోమన్లకు రాసిన పత్రిక 14:23, విశ్వాస మూలము కానిది ఏదో అనుమానించువాడు తిని ఎడల విశ్వాసము లేకుండా తిన్నును గనుక దోషిని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. లాస్ట్ మాటమ్మా, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఏదమ్మా విశ్వాస మూలం అంటే? కాకేం చెప్తున్నాం మీరు చెప్పండి, నాకు అర్థం కాదా ఇది. విశ్వాస మూలం ఏంద్రా? విశ్వాస మూలం కాని అంటే ఏంటి? నమ్మకపోవడం, దేవుడు ఉన్నాడని నమ్మకపోవడం. ఇప్పుడు ప్రతి దానికి ఒక మూలకర్త అని వాడు ఉంటాడు. నమ్మాలా? దేన్ని బట్టి నమ్మాలా? నన్ను నమ్మని చెప్తా నేను. ఎందుకు నమ్ముతాడో ఇంకొక నమ్మని చెప్పిల్లా వాడు ప్రభాకర్ కూడా నన్ను నమ్ము బాబాయ్ అన్నాడు, దేవుడికి జీవితం ఉంటాడు. అవునా కదా? వాడిని నమ్మావు, దేవుడిని కూడా వదిలిపెట్టేసాం. కానీ ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? అసలు నమ్మాలంటే ఆడ ఒక విశ్వాసం మూలం ఉండాలి కదా. కాబట్టి విశ్వాసం మూలము కానిది ఏదో అంటే, విశ్వాసం మూలము కానిది ఏంటి? అది పాపం. లోకంలో విశ్వాసం మూలం కాని వాటిని మనం నమ్ముతూ ఉన్నాం. అదే చెప్పండి ఒకసారి. విశ్వాసానికి కర్త అయినా దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూస్తూ మనం ప్రాణం చేయాలా. అది నీతి మాత్రం. విశ్వాసం లేని వాళ్ళు బండరాళ్ళు, కొండరాళ్ళు, మూలరాళ్ళు, చెట్లు, చేపలు వాటిని చూసి నమ్మడం అనేది పాపము. అసలు చెప్పండి, క్షమించడానికి పాపం విగ్రహాలు క్షమించడానికి పాపమేదా? నేను ప్రశ్నిస్తాను, ఏం బాధపడదు. ఆ మరియమ్మ తల్లి ఆడ పేర్చుకోలేదా? ఆడ పోవడం విహారయాత్రగా పోండి, ఏ కాదు, చాలా బాగుంటుందంట అక్కడ. నాకు చాలా మంది చెప్తా ఉంటారు. మీకు తెలుసా, తిరుపతి తర్వాత తిరుపతికి ఎంతమంది అయితే పోతారో తిరుపతి తర్వాత అంతమంది ఆడ పోతారంట విహారయాత్ర. అక్కడ పోయి దండం పెట్టుకుని టెంకాయ కొట్టడం తక్కువ కాదు. మరి ఎందుకు పోతారు కొనసాగుతాం కూడా అడిగిన ఫోన్ చేసింది మాకు మాట్లాడమ్మా. బాబాయ్ రూమ్లో ఉన్నాం, బాబాయ్ ఇంటి మాత్రం కూర్చోడు. మా ఇజ్రాయల్ కూడా వచ్చాడు బాబాయ్. ఏం చెప్పేది? దేవుడు స్తోత్రమ్మా. నేనేం చెప్పలేదు కదా, అక్కడ ఇంటికి పోయేవాడు కానీ పాపం కదండి ఆ వాడుతున్నాను. నేను అన్ని మాటలు ఎక్కువ అనిపించుకోవడం ఏమి చెప్పడం. దేవుడు స్తోత్రం అని చెప్పాను. దయచేసి పోవాకండమ్మా. విహారయాత్ర పోండి మా, నిజంగా చాలా బాగుంటుందంట. చూసిన మీరు ఎవరైనా ఉంటే అసలు ఇప్పుడైతే చాలా బాగుంటుంది. అక్కడ పోయి దండం పెట్టుకుంటామా, అక్కడ పోయి యేసయ్య ప్రార్థన చేసుకోండి. మీకు సగం చెప్పనా, నేను తిరుపతి పోయినా మా ఫ్రెండ్స్ తోటి. మా ఫ్రెండ్స్ తోటే నేను తిరుపతి పోయినా. రే పైకి పోతాం రారా, కొండ పైకి అసలు ఏం లేదు, రాదు నా మాట వాళ్ళతో చెప్పిన ఒక మంచి మాట తెలుసు నాకు.
ఈ యేసయ్యను ప్రార్థన చేసుకుంటారా? తప్పని దేవుడు మా దేవుడు నువ్వు దండ పెట్టుకుంది. నీ మనసులో యేసయ్యను తలుచుకుంటారా అని అనుకుంటారు. ఎంత గొప్ప మాట అది. అయినా కూడా నా మనసు ఒప్పుకోలేదు. నేను ఇక్కడ ఉంటానేనైనా, నేను అక్కడ దాకా ఎక్కేసి కూర్చొని ఇకపోతే దర్శనాలకి లైన్లో నిలబడి వాళ్ళు పోయి దాదాపు 4 గంటల లైన్లో దూరుతారు. నేను ఆయన కాటేజ్ తీసుకోవడం, ఆ కాటేజ్ కూర్చో ఉన్నా. ఇక ఎంతమంది జనాలు. నేను నా కాడ దేవుడు నేర్పించిన బోధ ఏంటంటే, దేవుడు కానీ దేవుడికి ఈ విధంగా మొక్కకుంటే జీవము కలిగిన దేవుడికి ఈ విధంగా మొక్కాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంత నమ్మకంగా ప్రార్థించాలి. విశ్వాస మూలం కానిదని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏది విశ్వాస మూలం కానిదే అది విశ్వాసములకు కర్త, విశ్వాస మూలము నా ప్రియుడైన యేసయ్య మాత్రమే, మన దేవుడు మాత్రమే. విశ్వాస మూలము కానిది ఏదో అది చేయగా పాపము. అదే చెప్పండి అమ్మా. ఎన్ని చెప్పుకున్నా ఇప్పుడు? 6 చెప్తాం ఒక మాట. 6 పాపాలు ఉండేది. ఇది మనందరి బాధ్యత. పాపం అనగానేమి చెప్పడమ్మా? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇది ఒక్కటి మాత్రం బాగా తెలుసు. 1 యోహాను 3:4. 1 యోహాను 3:4. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏదమ్మా? అందరూ పలకండి మాట. ఇంకొక మాట పలకండి. అరే బాబు పలకరా, నోరు నేను. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏ ఆజ్ఞ? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు తీసి పక్కన పడి ఒకే ఒక ఆజ్ఞ, ఒకే ఒక ఆజ్ఞ. ఏంటది? అది ఒక్కటి చాలు. నిన్ను వలే. ఆ ఆజ్ఞలో మిగతా 8 ఆజ్ఞలు, 9 ఆజ్ఞలు సాగి ఉన్నాయి. నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదు అన్నాడు. ఈ ఆజ్ఞలో దాగి లేదా? కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం అనేది ఆజ్ఞ. పాటించాలి. ఆ ఆజ్ఞను నేను అతిక్రమించడమే లేదా అన్నాడు. చేతులు ధైర్యం చెప్పండి దేవుడు. ఒక్కళ్ళేడు భూమి మీద. నేను కూడా లేదు. కొన్ని సమయాల్లో నేను కూడా లేను. నిన్ను వల్ల నీ పొరుగు అంటే అర్థమైందంటే, మొన్న పెళ్లి పోయినా నేను. ఎవరో వాళ్ళు రవికుమార్ అని చెప్పి ఆల్ ఇండియా పాస్టర్ ప్రెసిడెంట్ ఒక వార్షికోత్సవానికి వచ్చాడు. మొన్న మన ఆంటమ్మ మేరమ్మ కార్యక్రమానికి వచ్చాడు. ఒక కొత్త కూడు మ్యారేజ్ సంఘంలో ఆ పెళ్లి పోయినా. అక్కడ ఆ దైవజనుడు ఒక ఆయన, ఒక పెద్ద సంస్థ అధ్యక్షుడు. ఆయన చాలా పెద్ద సంస్థ అది. ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఇంగ్లీషు మరియు తెలుగు 2 ఆయన చెప్తా ఉన్నాడు. చక్కగా చెప్పాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే, భర్త భార్యను ప్రేమించకపోవడం పాపమంట, భార్య భర్తకు లోబడకపోవడం పాపమంట. అదే చెప్పాడు. గాను చక్కగా నా సాయి చూసి ఆయన, అయ్యారు నిజంగా ఆయన కూడా నాకు తెలియదు, నేను ఆయన తెలిసాను, ఆయన తెలియదు. ఒక 20 మంది పాస్టర్లు వచ్చారు. అందరినీ చెప్పుకోసం పెట్టాడు. నేను 11:30 పోయాను. అప్పుడు అమ్మాయి అబ్బాయి పైన ఉన్నారు. ఇద్దరే కూర్చున్నారు పైన. ఒకటి మ్యారేజ్ ఇస్తారు, 2 నడిపించే అధ్యక్షుడు. వెంటనే నన్ను ఎక్కడో కూర్చొని తీసుకొని పోయి పైన కూర్చొని పెట్టాడు ఆయన. సరే, వీరికి వాక్యాన్ని చాలించాడు. ఈయన వాక్యం చెప్తే ఈ మాట చెప్పి నా సాయి వెంటనే తిరిగి చూసి, అయ్యారు
ఈ మాట బైబిల్లో లేదు, ఏమనుకోకండి అని నాకు అయ్యా, నేను ఎక్స్పెక్ట్ అయ్యా, మీరు నాకు తెలుసు షెపర్డ్ మినిస్ట్రీలో పరమగీత ప్రసంగం అయిన నేను రోజు చూస్తాను, ఎంత చక్కగా చెప్తున్నారు అయ్యా మీరు, మీలాంటి పెద్ద దైవజనులు ఉన్నప్పుడు ఇలా చెప్పడం పాపము, ఆ తప్పు అయినా నేను చెప్తున్నాను అయ్యారు, చెప్పొచ్చా అని అడిగాడు. అల్లు చెప్పండి, అల్లు చెప్పండి, చెప్పొచ్చు, తప్పేముంది? వారిని ప్రేమించుకోవడం కూడా పాపమే, భర్తగా లోబడిపోవడం కూడా పాపమే, ఆజ్ఞను అతిక్రమించడం పాపం. పొరుగు వారిని నిన్ను వల్ల నీ పొరుగు అంటే అర్థమైంది. ఆడ ఇంకో మాట చెప్పాడు, అరే సునీల్, నువ్వు నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అట్లా ప్రేమించాలి. నా ఏలి గాయమైంది, నా ఏలి గాయమైతే నా భార్య కళ్ళలో కన్నీరు రావాలి, అది నిజమైన ప్రేమ. శాతం అవునా కదా? ఎప్పుడైనా ఏడ్చినా ఆయన బాధపడ్డా, నువ్వు ఏడ్చుకుంటావు. ప్రతి భార్య ఏడుస్తుంది, ప్రతి భార్య. మగవాడు సహజంగా ఏడవడు కానీ మనసులో దిగుతుంది. రాజేశ్వర నువ్వు ఎప్పుడన్నా అదా ఈ త్యాగోళ్ళు అస్సలు అనకూడదు కానీ, అంటే అది కూడా పాపమే. అంటే నిన్ను వల్లే నీ పొరపాటు ప్రేమించడం అంటే అప్పుడే నువ్వు కొత్త బట్టలు తెచ్చుకున్నావుగా పండగ, ఆల్రెడీ ఒక 20 గంటలు ఉన్నాయి ఇద్దరి వాళ్ళకి, మళ్ళా 4 గంటలు కావాలంట. నేను ఒక అమెండ్మెంట్ పెడుతున్నా చర్చీలో, 3 నెలలు ఉన్నాయి. మన వార్షికోత్సవానికి అందరూ పండగ బట్టలు తెచ్చుకుంటారు కదా, ఒక చీర కానీ, ఒక పంచ కానీ, ఒక డ్రెస్ కానీ మీకు ఏ స్థాయితో పోదు. నేనేమి 10,000 రూపాయల చీరలో మేము ఇస్తున్నాం కదా ప్రతి సంవత్సరం, మేము వేలు పెట్టామే. మీకు త్యాగలినంత స్థాయిలో ప్రతి కుటుంబం వాళ్ళు ఒక పేదవాళ్ళకు బట్టలు తేవాలా, అది మీకు ఇష్టమైతే చప్పట్లు పడ్డాడు. ఒక పేద కుటుంబానికి బట్టలు తేవాలి, ఒక్కరికి అంటే భార్య భర్త ఇద్దరు చీరాదండి, లేకపోతే పంచో తప్పం తీసుకోండి, అది మంచిది కదా. మనం 4 గంటలు 100 రూపాయలు తగ్గించుకుంటే బతుకోలేదు. ఇదే ఒక ప్రసాద్, ఆ మాత్రం చేయవా? చెప్పయా, చేయగలము? చేయలేమా? చేయగలము? చేయగలము. మనసు ఉండాలి కానీ మార్గాలు చాలా ఉంటాయి. నేను యాడ్ చేసాను అయ్యోరా, నాకు వచ్చే పెన్షన్ 20,000, అయ్యో నీళ్ళు కట్టాలి సరిపోతుండయా అని నువ్వు తెచ్చుకోకుండా నీకు మనలో దాకా నీ ఇంట్లో వాళ్ళు నీకుండా ఎట్లా నీమంటే మాత్రం ఏం వస్తాయి? నో నో, పాపం. ఏం పాపం? ఏం పాపం? మీరు చేయగలిగివో. ఇప్పుడు ఆ పాప చెప్పారా లేదా? చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రార్థన చేయకపోవడం పాపం, రెండోది ఏం చేయగలిగిందియో ఏం చేయకపోవడం పాపం, మూడోది ఏదమ్మా కఠినంగా ఉండడం పాపం, నాలుగోది పరిశుద్ధాత్మను దూషించడం పాపం, ఐదోది విశ్వాస మూలము కానిది ఏదో దాన్ని ఆరాధించడం, దాని ఎందుకు విశ్వాసం ఉండడం పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ క్రైస్తవం చేసే పాపాలు, గుడికి వచ్చేవాళ్ళు చేసే పాపాలు, నువ్వు నేను చేసే పాపాలు, ఈ 6 పాపాల్లో ఏదో ఒక పాపం చేసేవాళ్ళు, లేక 5 పాపాలు చేసేవాళ్ళు, లేక 3 పాపాలు చేసేవాళ్ళు, లేక ఒక్క పాపమైన చేసేవాళ్ళు ఉన్నారా లేదమ్మా? రాదమ్మా, నువ్వు చెప్పు. నేనున్నాను వాళ్ళలో, చెప్పండి అమ్మా. అంటే గుడికి వస్తా పాపం చేస్తా,
ఈ పాపాలు చేసే పాపాలు మరి ఎందుకు మనం ఉడికి అసలు ఉడికిపోతారో ఏసైనా ఎందుకు నమ్ముకుంటాం? ఆయన జలసాగా లోకంలో బ్రతకలేదా? మనం ఏసైని ఎందుకు నమ్ముకున్నాం అంటే మన నిరీక్షణ ఏంటమ్మా? లోక రాజ్యం పోవడం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య రాజ్యంలో దేవుడితో నివసించడం కోసమే ఏసైని నమ్ముకున్నాం. అదేమో మన నిరీక్షణ లేని ఇతరులు అవలే అంటాడు. అంటే యేసయ్యను నమ్మిన వాళ్ళందరూ నిరీక్షణ కలిగిన వాళ్ళు. ఆ నిరీక్షణ ఏంటనగా పరలోకంలో ప్రభుతో నివసించాలి అనే ఆశ. హల్లెలూయా. ఈ పాపాలు మనం చేయకూడదుగాక, ఈ పాపాలకు దూరంగా ఉండుగాక. ఒకవేళ పాపం చేస్తున్నా మరొకసారి వాటి జోడికి మనం పోకుండుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. స్తోత్రం. శాతం మనం ప్రార్థన చేయండి.